ప్రైవేట్కు గుడ్ బై, సర్కార్ బడికి జై. ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరిన 1,00,000 మంది విద్యార్థులు. ఇప్పుడు ఈ 1,00,000 మందికి మీరు సంఖ్యలు గుద్దుకోర్రి. 1,00,000 మంది చేరినని సంఖ్యలు గుద్దుకొని సంబరాలు చేసుకొని బాంబులు వేల్చి అక్కడ కలర్ గిల్లర్లు ఏమైనా ఉన్నట్టు పూసుకోర్రిగా. 1,00,000 మంది చేరినట, వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఈసారి అడ్మిషన్లు రివర్స్ గేర్ అట. సర్కారు నుంచి ప్రైవేట్ వైపు మళ్ళింది కేవలం 10,000 మందే. ఓ వైపు ఫీజుల భారం, మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం. ఇప్పుడు మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం అదేం లేదు సార్. మీ ఫీజుల భారంతో ఏమన్నా ఆ తల్లిదండ్రులు ఆ బడికి పంపించచ్చేమో కానీ స్కూల్కి ఫీజుల భారంతో మాత్రమే. కానీ విద్యా విధానంలో మార్పు వచ్చింది, గవర్నమెంట్ బడిలో బాగా చదువు చెప్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతో అయితే కాదు. లేకపోయినట్టయితే గవర్నమెంట్ బడిలో ఉన్నటువంటి సౌకర్యాలు ప్రభుత్వ బడిలో లేవన్నటువంటి ఉద్దేశంతో కూడా కాదు. కనీసం ఎవరైనా టాయిలెట్కో లేకపోతే బాత్రూమ్ పోతే కనీసం బాత్రూంలో నల్లాలు కూడా ఉండవు, ప్లే గ్రౌండ్ ఉండదు. మొన్న ఎక్కడికో రగన్న కూడా ఒక వీడియో ఏదో గవర్నమెంట్ స్కూల్కి అనుకుంటా వెళ్తే బిల్డింగ్ కూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిల్డింగ్ ఉన్నది, ఆడున్నటువంటి పెచ్చులు ఊడిపోతే అలా పనిచేసేటువంటి ఆయమ్మ మెడలు ఇరిగిపోయినాయి, మెడలు ఇరిగిపోయినాయి. ఇటువంటి బళ్ళు ఒక్క బడే కాదు, ఈ తెలంగాణలో వేల కొద్ది బడులు అట్నే ఉన్నాయి, కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి బడులు ఉన్నాయి. నువ్వు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? 8.2 పెట్టిండు. 7.9 గతంలో ఉంటే 8.2 అంటే జస్ట్ 0.3% పెంచినావు. 15% ఉండాలి అని చెప్పేసి మీరు పెట్టినటువంటి విద్యా కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి ఆకునూరి మురళి గారు చెప్పారు. ఏమైనా పెంచినవా? ఇప్పుడు నువ్వు చేసినటువంటి గొప్ప పని ఏమున్నది? సర్కార్ బడిలోకి వాళ్ళ పిల్లలు పెరిగిందంటే ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు పంపించింది, అంతే తప్పించి నువ్వేదో ఉద్ధరిస్తే నువ్వేమో బడులను బాగు చేస్తే కాదు వచ్చినటువంటిది. ప్రభుత్వ విద్యపై పెరిగిందట నమ్మకం. ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో పాటు టీచర్ల బోధనపై విశ్వాసమట. సర్కారు బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం. అట్లా ఉన్నది. మరి చదువు మంచిగా ఉంటారు కదా, ఫౌండేషన్ మంచిగానే ఉంటుంది, చదివితే ఫౌండేషన్ మంచిగా ఉంటుంది కానీ బలంగానే ఉంటుంది. కానీ మరి చదువు చెప్పేటువంటి టీచర్లు కరెక్ట్గా ఉండాలి కదా, సౌకర్యాలు సరిగ్గా ఉండాలి కదా. రాష్ట్రంలోని సర్కారు బడులపై తల్లిదండ్రుల నమ్మకం క్రమంగా పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లపై భ్రమలను వీడుతున్న సామాన్య మధ్యతరగతి వర్గాలు గవర్నమెంట్ చదువుల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రైవేట్ స్కూళ్ల నుంచి ఏకంగా 1,00,000 మందికి పైగా విద్యార్థులు సర్కారు బడిలో చేరారు. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల భారం మోయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు మెరుగుపడడం, ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో పాటు టీచర్ల బోధన పట్ల విశ్వాసం పెరగడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి 1,00,000 మంది పెరిగింది కదా, 1,00,000 మంది ప్రభుత్వ స్కూళ్ళకి 1,00,000 మంది వచ్చింది. ఈ 1,00,000 మందిలో కానీ గతంలో పాత ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎంతమంది ఈ ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవల్లో, వాళ్ళ కొడుకులో, వాళ్ళ కూతుర్లో ఎవరైనా ఎంతమంది చేరిలో ఒకసారి లెక్క తీయరు, బయటికి చూద్దాం. ఏ ఒక్కడైనా ఉంటాడా? సరే ఎమ్మెల్యేలు ఎంపీలు పక్కకు పెట్టుర్రి, ఆ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ లేకపోయినట్టయితే ఆ డివిజన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరు ఏ ఒక్కరైనా బేళ్ళ? అంతెందుకు ఎంతమంది సర్పంచులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి పోయినా ఒకసారి లెక్కది. దాన్ని బట్టి మీ పర్ఫార్మెన్స్, మీ స్కూల్లో పర్ఫార్మెన్స్ అంతా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా ఫీజులు భరించలేక కూలినాలు చేసుకునేటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి గతి లేక, గత్యంతరం లేక ఆ స్కూళ్ళకి పంపించిండు. మీరు ఏమి ఇచ్చిందని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళని వదిలేసి గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చిండ్రు. జూన్ 15వ తేదీన బళ్ళు స్టార్ట్ అయింది. జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్టు వస్తూ ఉంది. ఆగస్టు 15వ తారీఖు వరకు మళ్ళీ బడిలో స్కూల్లో ఉన్నటువంటి యూనిఫామ్లు ఇస్తారట. అంటే పిల్లలకి ఇచ్చేటువంటి బట్టలు ఇక 2 నెలల తర్వాత ఇస్తారన్నట్టు బట్టలు. దీనికోసమైనా పెరిగిపోయింది ఇప్పుడు అంతా కూడా. కనీసం రాసుకుందామంటే చాక్ పీసులకు పైసలు రిలీజ్ కావట్లేదు. వాటి కోసం గవర్నమెంట్ బడిలో పిల్లలు చేరేది. ఉచ్చలు పోతామంటే టాయిలెట్ సరిగ్గా లేవు, ఇంతకంటే ఇంక అధ్వానంగా చెప్పాలంటే ఘోరంగా ఉంటుంది. టాయిలెట్ పోతామంటే అది లేదు. కొంతమంది మొన్న కొన్ని వీడియోలు చూస్తే నిజంగా కూడా ఇంత అధ్వానమైనటువంటి స్థితిలో ధనిక రాష్ట్రం అని చెప్తున్నటువంటి తెలంగాణలో ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంటుందా? దీని అంతటి కూడా చేతగానటువంటి ప్రభుత్వాల కారణం అనిపించింది. ఆడపిల్లలు ఏదన్నా టాయిలెట్ పోయాలంటే ఇంకొక 4 ఇట్లా గుమిగూడితే వాళ్ళ పని పూర్తి చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా, బడుల తీరంతా కూడా. వాటిపైన ఫస్ట్ దృష్టి పెట్టండి, విద్యా వైద్యం పైన దృష్టి పెట్టండి. నేను మూసిని ప్రక్షాళన చేస్తా, 4th సిటీని కడతా, 5th సిటీని కడతా, మెట్రోని తీసుకుని వస్తా, అవి కూడా ఒక భాగమే కాదనట్లేము. కానీ ముందుగా ఉన్నటువంటి వీటిపైన మీరు దృష్టి సారించాల్సింది. సర్కారు బడులపై పేరెంట్స్ ఆసక్తి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్య, ఇప్పుడు సార్ మీరు అనుకోండి సార్, సిగ్గనిపిస్తుంది నాకే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏం చేపట్టింది ఒక్కరు చెప్పుర్రి. ఏం చేపట్టింది? బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పి తీసుకొచ్చింది. ఆ బ్రేక్ఫాస్ట్ కోసం 1,00,000 మంది పెరిగిందా?
ఇగో సర్కార్ బడులపై పేరెంట్స్ ఆసక్తి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడులకు మారిన విద్యార్థుల సంఖ్య శుక్రవారం నాటికి లక్షకు చేరుకున్నది. అంటే సరిగ్గా 1,00,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల వైపు మళ్లారు. దీనికి భిన్నంగా గవర్నమెంట్ స్కూళ్ల నుంచి ప్రైవేట్కు వెళ్లిన విద్యార్థులు కేవలం 10,490 మంది మాత్రమే ఉండడం గమనార్హం. అంటే ప్రైవేట్ నుంచి సర్కార్కు వచ్చే వారి సంఖ్యతో పోలిస్తే బయటకు వెళ్లే వారు కేవలం 10%. ఇది ప్రభుత్వ బడులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని అధికారులు టీచర్లు చెబుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ప్రభుత్వం ప్రోత్సాహంతో గవర్నమెంట్ స్కూళ్ళకి ఎక్కువ మంది వచ్చిందని. ఒకసారి ఒక 4 రాయపెన్లు మరి మార్పు ఎందుకంటే ఒకసారి చూడు ఏమేమి రాసినంటే మార్పు ఎందుకంటే ప్రైవేట్ బడుల్లో ఆకాశాన్ని అంటుతున్న ఫీజులు, డొనేషన్ల భారం. ప్రైవేట్ బడు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు ప్రైవేట్ బడుల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి, సో అంతేకాక డొనేషన్ల భారం మధ్యతరగతి పేద వర్గాలకి ఇది శాపంగా మారినాయి కాబట్టి వచ్చింది అనేది. నీకు అక్కడ వాళ్ళు ఫీజులు కట్టలేక ఈ బడికి పంపించలేదు తప్పించి నీ బడిలో ఏదో ఉద్ధరిస్తామని లేకపోతే ఇంకేదో అది చేస్తామన్నటువంటి ఉద్దేశం కానే కాదు. అదే సమయంలో ప్రభుత్వ బడుల్లో పేరుకుపోతున్న మౌలిక వసతులు, ఇంగ్లీష్ మీడియం బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్తో పాటు నువ్వు యూనిఫామ్స్ ఇవ్వబోతే ఇప్పటి వరకు పుస్తకాలు అందకపోయా. సో మధ్యాహ్న భోజనం లాంటి సౌకర్యాలు తల్లిదండ్రులు ఆకర్షిస్తున్నాయట. అమ్మా వీటితో పాటు ఏడాది నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్, వెల్కమ్ కిట్, అలాగే ఏఐ డిజిటల్ పాఠాలు పేరెంట్స్ ఆలోచనలు ప్రైవేట్ నుంచి సర్కార్ వైపు మళ్లించినాయి. సర్కార్ బడుల్లో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఈ మార్పు కారణమని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యా సంస్థలు ఇది కానియరు సార్. ఈ సర్కారు బడులు ఒకవేళ కనుక పటిష్టం కావాలన్నా వీళ్ళు ప్రజాప్రతినిధులు కానివ్వరు. ఎందుకు కానివ్వరు అంటే వీళ్ళంతా కూడా ప్రైవేటుకు బానిస్తారు కదా. వీళ్ళంతా ఈ ప్రైవేటు స్కూళ్ళ నుంచి, ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేసేటువంటి ముష్టికి ఆశపడేటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు అక్కడ. ఒకవేళ ఈ గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల కంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు 100% మెరుగ్గా చదువు చెప్తారు. కానీ ఈ చదువు చెప్పనీయకుండా ప్రజాప్రతినిధులు చేస్తారు. ఆ స్కూల్కి, ఆ బడికి పిల్లల్ని రాకుండా చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఇవి మరి కరెక్ట్ నడుస్తాయి, ఇవి నడవే కదా మరి ప్రైవేట్ నడుతున్నాయి కదా వీళ్ళ జేబులు నిండేది. అందుకని చెప్పేసి వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఏఐ తోటి మంచి టీచర్లను పెట్టి, ఇంగ్లీష్ మీడియం బోధన పెట్టి ఇదంతా చేసిన తర్వాత అవెందుకు నడతాయి? కాబట్టి ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా. ఇదంతా